ఆయన చెప్పాడు తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇచ్చిందని. నేను చెప్పింది తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన ఫిగర్సే. దయచేసి మీరు ఒకసారి కలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రీఆర్గనైజేషన్ చట్టం కింద రీఆర్గనైజేషన్ చట్టం కింద వినండి, మీరు చెప్పింది నేను విన్నాను కదా, నేను చెప్తున్నది చెప్పండి. రీఆర్గనైజేషన్ యాక్ట్ 94/2 ప్రకారం విభజిత రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం, సామాజిక మౌలిక సదుపాయాల కల్పన కోసం బీజేపీ పార్టీ 2250 కోట్లు ఏ జిల్లాకి ఇచ్చింది? ఆదిలాబాద్, మెదక్, మహబూబ్ నగర్, ఏదో వెనకబడ్డాయో నిజామాబాద్ అట్లాంటి దానికి ఇచ్చింది. నేను మాట్లాడేది కాకి లెక్కలో బీజేపీ లెక్కలో కాదు. రాష్ట్రానికి ఏమి ఇచ్చింది అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫిగర్స్ చెప్తున్నా. నేను ఏదో నా సొంతంగా తయారు చేసిందో, నా పార్టీ తయారు చేసిందో వాళ్ళకి అధికారం లేదండి. వాళ్ళకి అధికారం లేదండి మాట్లాడారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సొంత మినిస్టర్లు సీఎం ని కలవాలంటే కూడా 25 రోజులు 30 రోజులు వెయిట్ చేసిన దినాలు ఉన్నాయి. ఇవాళ మా ప్రైమ్ మినిస్టర్ ని కలవాలన్నా కానీ మా కేంద్ర మంత్రులు ఎప్పుడు అపాయింట్మెంట్ అడిగినా 2 రోజులకి 3 రోజులకి అపాయింట్మెంట్ దొరుకుతుంది. మీ దగ్గర మంత్రులకు కూడా 25 రోజుల వరకు కేసీఆర్ కలవలేదు. ప్రగతి భవన్ ప్రజలకి దూరంగా ఉంది, మంత్రులకి దూరంగా ఉంది, ఎమ్మెల్యేకి దూరంగా ఉంది. ఇవాళ మీ ముఖ్యమంత్రి రాజులాగా పరిపాలించి మా కేంద్ర మంత్రుల గురించి మీరు మాట్లాడేది చాలా తప్పు. మా వాళ్ళు రోడ్ల మీద కూర్చుంటలేరు. మీరు కేంద్ర మంత్రి గత 6 సంవత్సరాలలో కిషన్ రెడ్డి గారు ఎన్నిసార్లు కలిసిరు? మొన్న సీఎం అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు నాకు తెలిసినంత వరకు 8 సార్లు కలవడం జరిగింది. ఆయన ఇచ్చిన ప్రపోజల్స్ లో మాక్సిమం ఇవి చేసినామని మొన్న ప్రధానమంత్రి గారు చెప్పారు. అదే విధంగా 5 అంశాలని ఆయన క్వశ్చన్ చేశారు. మీరు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ ప్రపోజల్ తీసుకొచ్చారు. మీరు స్టేట్ గవర్నమెంట్ చేయాల్సింది చేసినా అని అడిగారు, అది చేయలేదు. ఇవాళ నేను ఏమన్నా అంటే మీ కింద వినండి. భారతీయ జనతా పార్టీ మనస్తత్వం ఎట్లుందంటే 24 గంటలు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రులు, రాష్ట్ర ప్రభుత్వాలు మీ కింద సబార్డినేట్ లాగా పనిచేయాలని కోరుకుంటున్నారు. మీరు మీ కింద గులాం గారి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు లేవు. ఇక్కడ ఖచ్చితంగా రాష్ట్రానికి రావాల్సిన వాటా హక్కు అది ఖచ్చితంగా భారత ప్రభుత్వం ఇవ్వాల్సిందే. ముఖ్యమంత్రి గారు వచ్చి కిషన్ రెడ్డి గారు కలిసినట్టు రామ్మోహన్ గారు శ్రీకాంత్ గారు ఒక నిమిషం శ్రీకాంత్ గారు రామ్మోహన్ గారు శ్రీకాంత్ గారు రామ్మోహన్ గారు ఇద్దరు ఒకసారి మాట్లాడితే మనకి డిబేట్ కొనసాగుతుంది. రేవంత్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారు రామ్మోహన్ గారు ఒక నిమిషం. భారతీయ జనతా పార్టీ ఏ రాష్ట్రంతో ఫేవర్ చేస్తుందనేది మాట్లాడడం తప్పు. నేను ఫిగర్స్ తో సహా ఇచ్చాను. ఒకసారి శ్రీకాంత్ గారు ఒక నిమిషం, మనకి పాపిరెడ్డి గారు ఉన్నారు. పాపిరెడ్డి గారు చెప్పండి. అంటే బీజేపీ పార్టీకి సంబంధించి శ్రీకాంత్ గారు ఆయన ఏదైతే ఎంతెంత ఇచ్చారో వాటాలు లెక్కలతో సహా చెప్తున్నారు. ఇటువైపు బీజేపీ పార్టీ వర్షన్ మనం విన్నాం. సో బీఆర్ఎస్ పార్టీ కూడా దానికి సంబంధించి రావాల్సిన వాటా రావట్లేదు అన్నటువంటి వ్యాఖ్యలు చేస్తుంది. సో మొత్తంగా 3 పార్టీల వర్షన్ మరొకసారి వినిపించారు. అంటే బీజేపీ పార్టీ లెక్కలు చెప్పిన దానికి సో ఇక్కడ వచ్చింది అనుకోవచ్చు, ఏ విధంగా చూడొచ్చు అంటారు? శ్రీకాంత్ గారు చెప్పిన కొన్ని, ఇప్పుడు ఒక్కొక్క ప్రభుత్వానికి ఒక్కొక్క ప్రయారిటీ ఉంటుంది. బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ముఖ్యంగా మోడీ గారు 2014 వచ్చిన తర్వాత ఆయన ప్రధానంగా ఫోకస్ పెట్టి ఈ భారతదేశం అభివృద్ధి కావాలంటే లాజిస్టిక్స్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటే రోడ్స్ డెవలప్ చేయడం, రైల్వేస్, ఎయిర్పోర్ట్స్, సీ పోర్ట్స్, టెలికమ్యూనికేషన్స్, ఇవి బాగా లాజిస్టిక్స్ అంటారు. ఇవి ఎంత తొందరగా డెవలప్ అయితే ఆ ఆర్థిక వ్యవస్థ అంత తొందరగా డెవలప్ అయితే వాళ్ళ ప్లాన్ ప్రకారం చేస్తున్నారు. అయితే శ్రీకాంత్ గారికి నేను ఒకటే సవాల్ విసురుతున్నా. శ్రీకాంత్ గారు ఒక విషయం జాగ్రత్తగా వినండి. మీరు చెప్పిన లెక్కలన్నీ కూడా ఓకే, అవేమో కరెక్టే. కానీ ఇదే లెక్కలు మిగతా రాష్ట్రాలతోని, బీజేపీ ప్రాంత పాలిత రాష్ట్రాలతోని, మీ పక్కన ఉన్న మహారాష్ట్ర తీసుకుందాం. మహారాష్ట్రలో మీరు రోడ్లు వేసిన చెప్తున్నారు కదా, RRR ఇచ్చినాము లేకపోతే ఇంకోటి ఇచ్చినాము అని. నేను ఒకటే అడుగుతున్నాను మిమ్మల్ని, మహారాష్ట్రలో ఎన్ని ఎక్స్ప్రెస్ వేలు వేసారు? ఇప్పుడు మన దగ్గర హైవేస్ ఇచ్చారు, ఎక్కువ ఏంటంటే 44, కొంత 65 3 లేన్ చేయాలి. అది కొత్త హైవేస్ పెద్దగా రాలేదు. కానీ అదే మహారాష్ట్ర పక్కనున్న మహారాష్ట్ర కానీ ఆంధ్ర కానీ మిగతా స్టేట్లు వస్తే చాలా ఎక్స్ప్రెస్ వేస్ వచ్చినాయి. ఉత్తరప్రదేశ్లో అయితే ప్రతి జిల్లాను టచ్ చేస్తే ఎక్స్ప్రెస్ వేస్ పోతున్నాయి. నేను మొన్న తిరిగొచ్చిన మొత్తం ఉత్తరప్రదేశ్ అంతా కూడా. ఖచ్చితంగా ఇప్పుడు ఒక అపవాదు బీజేపీని ఏమున్నదంటే, బీజేపీ అన్ని రాష్ట్రాలకు ఇచ్చే కాడికి ఇస్తున్నది. రామ్మోహన్ అన్నట్టు హైవేస్ ఉన్నాయి, పోతున్నాయి, అది కాదు.
ప్రత్యేకంగా చూసినప్పుడు ఈ రాష్ట్రాలకు అన్యాయం జరిగిందన్న భావన బాగా బలంగా ఉన్నది. మీరు ఇచ్చిన లెక్కలతో పాటుగా మీరు ఫర్దర్ గా అన్ని రాష్ట్రాల లెక్కలు తీయండి. అన్ని రాష్ట్రాల లెక్కలు ఇస్తే నిజంగా కేంద్రం ఎంత సాయం గుజరాత్కి ఎంత సాయం చేసింది. గుజరాత్ ఇప్పుడు అహ్మదాబాద్ టు ఏది మన ముంబై బుల్లెట్ ట్రైన్ దాదాపు కొన్ని వేల కోట్ల లక్ష కోట్ల రూపాయల పైన ఉన్న బడ్జెట్. అటువంటి తీసుకున్నప్పుడు తెలంగాణకు పెద్ద గొప్పగా చేసిన ఒక RRR ఇచ్చారు. ఒక RRR గొప్పదే, నేను కూడా ఒప్పుకున్నా. RRR అనేది తెలంగాణకు మళ్ళీ ఒక గేమ్ చేంజర్ గా మారుతుంది. ORR లెక్కనే RRR కూడా మారుతుంది. కానీ కంపేరిటివ్ గా చూసుకున్నప్పుడు, కంపేరిటివ్ లెక్కలు తీసుకున్నప్పుడు మిగతా రాష్ట్రాలకు ఉన్న పక్కన ఆంధ్ర రాష్ట్రం కన్నా కూడా ఇప్పుడు ఉదాహరణకు మీరు తమిళనాడు టు చెన్నై ఎక్స్ప్రెస్ వే చేశారు. తర్వాత ఏది మన నాగపూర్ టు బాంబే ఎక్స్ప్రెస్ వే, ఇంకొక దగ్గర నుంచి వెళ్ళి ఇప్పుడు ఢిల్లీ టు బాంబే, ఇవి కూడా తెలంగాణ నుంచి హైవేస్. తర్వాత ఈవెన్ రైల్వేస్ లో కూడా మొన్న జరిగిన బడ్జెట్ లో కూడా పెద్దగా ఇవ్వలేదు. మొన్న శ్రీకాంత్ గారు మీరు మళ్ళీ చెక్ చేసుకోండి. మొన్న ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ లో కూడా తెలంగాణకు పెద్దగా అయ్యలేదు. నేను మొన్న ఎక్కడి నుంచి వెళ్ళి హైదరాబాద్ నుంచి వెళ్ళి వయా నాందేడు ఇటు నుంచి వెళ్ళి మేము ఉజ్జయిని మాంకాళి అక్కడికి పోయినాం. అన్ని రాష్ట్రాలలో డబుల్ లైన్ ఉన్నది, తెలంగాణలో ఇప్పటి వరకు డబుల్ లైన్ లేదు. హైదరాబాద్ టు ఏదైతే నిజామాబాద్ బాసర వరకు ఉన్నదో ఇప్పటి వరకు కూడా ఒక మేడ్చల్ వరకే డబుల్ లైన్ ఉన్నది. అదే మళ్ళీ మహారాష్ట్రకి ఎంటర్ అయితే నాందేడ్ కాంచెల్లి అంత డబుల్ లైన్, మధ్యప్రదేశ్ డబుల్ లైన్ ఉంది, గుజరాత్ డబుల్ లైన్ ఉంది. నేను చూసిన తర్వాత అక్కడ మీటర్ గేజ్ నుంచి వెళ్ళి బ్రాడ్ గేజ్ కన్వర్ట్ చేసి బ్రాడ్ గేజ్ నుంచి డబుల్ లైన్ మనకు ఇస్తున్నారు కానీ మీరు మిగతా రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ ఇవ్వలేదు. ఇంకా ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా తెలంగాణ వాదిగా కానీ తెలంగాణ ప్రజలు కానీ మేము తప్పకుండా కోరుకుంటాం. కేంద్ర ప్రభుత్వం రాజకీయం చేస్తే తీసుకుపోయి కోసం కొట్లాడితే బాగుంటుంది. ఆ విషయం కూడా ఒప్పుకుంటలేదు. కాంగ్రెస్ కూడా నేను ఒప్పుకుంటలేను. బీజేపీ వాళ్ళు మీరు చెప్పుకున్నట్టుగా మొత్తం ఇచ్చినాం, ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్రానికి డివిజన్ ఏవైతే ఇది విభజన హామీలు ఉన్నాయో అవి ఇంతవరకు మోడీ గారే చాలా సార్లు వెట్టగారంగా మాట్లాడిన కాంగ్రెస్ పట్టుకొని మీకు ఒక రాష్ట్రాన్ని విభజించే తెలివి లేదు, మేము 3-4 రాష్ట్రాల్లో ఎటువంటి తెలివి లేకుండా విభజించిన మాకు తెలిసి అంతా. మేము కూడా ప్రొఫెసర్గా ఉన్నా, నేను ఇవన్నీ కూడా చూసినాం, మేము మూమెంట్ లో ఉన్నాం, తర్వాత కూడా ఉన్నాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి ఇంకా రావాలి, వచ్చింది కొంత, కానీ రావాలి. పాపిరెడ్డి గారు ఒకసారి శ్రీకాంత్ గారు ఇంకా రావాల్సింది సార్. మహారాష్ట్ర ఇండియాలో అతి పెద్ద ట్యాక్స్ పే చేసే రాష్ట్రమే. అది చెప్పేదండి 42%. నేనేమన్నా అంటే 42% రెవెన్యూ వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎప్పుడైతే ఫైనాన్షియల్ గా వాళ్ళకి స్ట్రాంగ్ వస్తుందో వాళ్ళకి వచ్చిన 42% కాకుండా అక్కడ ఏ ఫైల్ తీసుకున్నా వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ తీసుకొచ్చే ఫైల్ ప్రతి ఫైల్ వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ చేయట్లేదు కదా. ఉత్తరప్రదేశ్ బీహార్ లో ఎంత ఆదాయం వచ్చింది, ఎన్ని రోజులు ఇచ్చారు లెక్కలు చేయండి. ఉత్తరప్రదేశ్ బీహార్ కు సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఆదాయం వస్తున్నది, తెలంగాణ నుంచి ఎంత ఆదాయం వస్తున్నది, మహారాష్ట్ర నుంచి ఓకే మహారాష్ట్ర నుంచి ఎక్కువ. అదే నేను ఏమన్నానండి, మీరు అన్నట్టు రోడ్లు ఎవరు కేంద్రానికి ఎంత వనరులు వస్తున్నాయి. నేను ఏమన్నా అంటే 63 సంవత్సరాలలో మన దగ్గర 2513 కిలోమీటర్లు అయితే మన దగ్గర 2500 కిలోమీటర్లు 9 సంవత్సరాలు అయినా చెప్తున్నాం కదా సార్. నేనేమన్నా ఇవాళ కూడా అండర్ కన్స్ట్రక్షన్ లో 2269 కోట్లు ఉన్నాయి. లెక్క చెప్పి మొత్తం అంతా తెలంగాణ రాష్ట్రానికి అయిపోయింది. తెలంగాణ రాష్ట్రం నీడ్స్ రైల్వేస్, తెలంగాణ రాష్ట్రం నీడ్స్ మోర్ ఎక్స్ప్రెస్ వేస్. మనకు ఎయిర్పోర్ట్స్ ఒకటే ఉన్నది, మొత్తం తెలంగాణ పేరు మీద ఒకటే ఎయిర్పోర్ట్ ఉన్నది. చాలా రాష్ట్రాల్లో చాలా ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, మనకు రావాల్సినవి చాలా ఉన్నాయి. నేను చెప్తాను మీరు పంపించాల్సింది ఎవరు? రాష్ట్రం పంపించాలి. దానికి కేంద్ర వాటా ఇచ్చినప్పుడు, కేంద్ర వాటా అడుగుతున్నప్పుడు రాష్ట్ర వాటా కూడా పెట్టాల్సిన అవసరం ఉంది సార్. కానీ కేంద్రం మీద వేసేసి మీరు చేసేసేయండి అంటే కాదు కదా. ఇవాళ ల్యాండ్ అక్విజిషన్ కానివ్వండి, ల్యాండ్ రిజర్వ్ కానివ్వండి, ఇవన్నీ ఎవరు చేయాల్సింది? శ్రీకాంత్ గారు ఇదే విషయం అయితే ఒకటే అడుగుతున్నా. ఇవాళ ఫైనాన్స్ కమిషన్ అని ఒకటి ఉంటుంది, కేంద్ర రాష్ట్రాలకు నిధుల కేటాయింపు ఉంటుంది.
నిధుల కేటాయింపులో మీరు ఆర్గ్యుమెంట్స్ ఎట్లా పెడుతున్నారు? మేము బీహార్కు యూపీకి ఎక్కువ నిధులు కేటాయిస్తున్నారు. ఎందుకు కేటాయిస్తున్నారు అంటే ఆర్థిక మండలి ఆర్థికాల ప్రకారం వెనుకబడ్డ రాష్ట్రాలకు జనాభా ఎక్కువ రాష్ట్రాలకు ఇస్తున్నాం, అక్కడ అభివృద్ధి చేయాలి, చేయండి, అదొక విధానం. మరి అదే విషయం